నిన్న మార్నింగ్ 6కి కావాలి ట్రైన్, 2 అవర్స్ లేట్ అయింది. 8కి రీచ్ అయినా నేను ఆగ్రాకి. సరే ఫ్రెష్ అయిపోయి తాజ్మహల్ చూడడానికి వెళ్ళిపోదాం, తాజ్మహల్ చూసి మధురాకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం. కానీ ఫ్రెష్ అవుదామని చెప్పేసి ఏసీ పెయిడ్ వెయిటింగ్ హాల్ లేదు కానీ రిజర్వ్డ్ లాంజ్ ఉంది, అందులోకి వెళ్ళిన. అది వెళ్తే 1 అవర్కి 56 రూపీస్. ఓకే అని చెప్పి 2 గంటలు కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకున్నాం. పోయినా ఫుల్ ఏసీ, మొత్తం సోఫాలు, పడుకున్నా. కోమా ఆయనకు ఎంత తెలివి అంటే ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఆ రిజర్వ్ లాంజ్ స్లిప్ మీద మీరు ఏ టైంకి ఎంటర్ అయినరో మీ టైం ఎంతవరకు అనేది ఇవ్వలేరు అనమాట. అంటే ఆ ఏసీకి ఆ చల్లదనంకి పడుకుంటాం, ఆరామ్సే రెస్ట్ తీసుకుంటాం. అంటే జర్నీ చేసి అలసిపోయి ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఇంకా 4 గంటలు పడుకున్నా. మళ్ళా 100 ఎక్స్ట్రా కట్టి మళ్ళీ స్నానం చేయడానికి సపరేట్ అంట పైసలు, మళ్ళీ స్నానం చేయడానికి 100 రూపాయలు ఎక్స్ట్రా. అంటే జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి ఈ పైసలు. అన్ని దాంట్లో అట్లా ఉండవు. నేను ఫస్ట్ టైం నిన్న ఈ రిజర్వ్డ్ లాంజ్లో చూడడం. గువాహతిలో అనుకుంటా, గువాహతిలో చాలా ప్లేసెస్లలో ఉన్నా, వెస్ట్ బెంగాల్లో ఎక్కడ ఇట్లా లేదు. ఏమో ఫస్ట్ టైం నేను స్నానంకి సపరేట్, ఉండడానికి సపరేట్. సరేలే అని అనుకున్నా. సరే ఒకసారి ఏమంటారు తినడానికి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి బయటకు వచ్చి చూసిన. అయితే ఒక ఆమె నార్మల్గా అడుగుతుంటారు స్టేషన్స్లలో ఎటు పోవాలి అని అంటే తాజ్మహల్ అని అంటే తాజ్మహల్ ఈరోజు బంద్ ఉంటుంది కదా అనేసి అన్నది. ఓడు దేవుడా, బంద్ ఉంటుందా నాకు తెలియదు. నేను మంచిగా ట్రైన్ దిగగానే 4 గంటలు పడుకున్నా. ఇంకేడా అయ్యో అనుకున్నా. ఇంకా మళ్ళీ వెంటనే ఏమన్నా ఇంకా తప్పదు, ఏం చేస్తాం, హోటల్ చూద్దామని చెప్పేసి నిన్న చూసిన. ఈ బెడ్వైజర్స్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ దొరికిందనమాట. 250 డార్మిటరీ, ఏసీ డార్మిటరీ, 8 బెడ్స్ ఉన్నాయి, షేరింగ్ వాష్రూమ్స్, 2 వాష్రూమ్స్ ఉన్నాయి. మంచిగా ఉంది, నీట్గా ఉంది. వచ్చినా ఇంకా ఇక్కడ ఉన్నా. నిన్న నేను లైవ్కి వచ్చిండే కదా ఇన్స్టాగ్రామ్లో, కొంచెం ఫ్రీ ఉన్నా అని చెప్పేసి నిన్న చాలాసేపు ఉన్నా లైవ్లో. ఈరోజు పొద్దున నా బెడ్ మీద ఉన్న ఒక అమ్మాయి అడిగింది ఈరోజు పొద్దున పోదామని చెప్పేసి. నిన్న నైటే అడిగింది, సరే అని చెప్పిన. ఫుల్ నిద్ర. 3 రోజులు కంటిన్యూగా ట్రైన్ జర్నీ చేసిన కదా, నిద్ర పడుకుంటే ఇంకా లేవబుద్ధి అవుతలేదు అనమాట. ఏసీ మళ్ళీ ఇక్కడ బయట ఫుల్ ఎండలు అనమాట, చాలా ఎండలు. మన హైదరాబాద్లోనేమో వర్షాలు పడుతున్నాయి అంటున్నారు, ఈడనేమో ఎండలు దారుణంగా. ఇంకా ఫుల్ ఏసీకి అసలు మెలకువ కూడా రావట్లేదు, అంత పడుకున్నా. పొద్దున అడిగింది పోదాం రా 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 లేదు నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా తర్వాత పోతా అని చెప్పిన. సరే కొద్దిసేపు అయిన తర్వాత నన్ను రా 7కి అట్లా నన్నరా నా నెంబర్ తీసుకో, వచ్చిన తర్వాత కాల్ చేయనది. ఆ నిద్రలో నాకు నెంబర్ కొట్టడానికి కూడా రావట్లేదు. సరే అని తప్పుడు నెంబర్ కొట్టినా, ఆమెకి మిస్డ్ కాల్ ఇచ్చిన. మళ్ళీ మధ్యలో ఒకసారి ఫోన్ కూడా చేసింది, వస్తున్నావా అని. లేదు పడుకున్నా అని చెప్పిన. ఆమె వచ్చింది, ఆమె చెక్అవుట్ కూడా చేసి వెళ్ళిపోయింది. ఆమెకి సాయంత్రం జోధ్పూర్కి ట్రైన్ ఉందంట, బస్సు బుక్ చేసుకున్నట్ట. అందుకని ఆమె మథుర కూడా వెళ్ళేసి వద్దామని చెప్పేసి మథురాకి వెళ్ళిపోయింది. నేనేమో ఇంకా ఈయనే ఉన్నా. నిద్ర అట్లుంటుంది, నిద్ర మనిషిని నాశనం చేస్తుంది అనమాట. నిద్ర చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. కానీ ఇట్లా కంటిన్యూగా జర్నీ చేసి 1 రోజు 2 రోజులు రెస్ట్ దొరికితే ఇంకా పోబుద్ధి కాదనమాట. అట్లా ఇంకా ఉన్నా. సరే పోనీలే 1 రోజే కదా అని చెప్పేసి. సో ఈరోజు కూడా ఉన్నా అనమాట ఇక్కడనే హాస్టల్లో. నేను తినడానికి వచ్చిన ప్రజెంట్. హాస్టల్ పోయిన తర్వాత చూపిస్తా రూమ్. ఇది తినడానికి కూడా ఇక్కడ అంటే ఇది అనుపమ బండారు తినడానికి వచ్చింది. నువ్వు ఏ ఐటమ్ అయినా తిన్నా 30 రూపీస్ ప్లేట్. నిన్న నైట్ నేను ఇక్కడికే వచ్చిన తినడానికి. మన తెలుగు వాళ్ళు కూడా కలిసిండ నిన్న నైట్, అంకుల్ వాళ్ళు, ఒక ఫ్యామిలీ వాళ్ళు. ఏ ఐటమ్ తినో 30 రూపీస్. బాగుంది టేస్ట్ కూడా, క్వాంటిటీ కూడా చాలా ఇచ్చింది.
బెడ్ వైజర్స్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ నుండి కొంచెం ముందుకు రావాలి, ఇక్కడ ఉంటుంది. హాస్టల్ కూడా బాగుంది. హాస్టల్లో రెస్టారెంట్ ఉంది, కానీ నిన్న మధ్యాహ్నం నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్తే ముద్దకి ఉప్పు రవ్వ ఉంటుంది కదా లడ్డుది, అది వస్తుంది. చిన్నబుద్ధి అవుతుందా ఉప్పు? ఏంది ఉప్పు ఇట్లా వేసిర్రు అని అంటే అది ఉప్పు కాదు, ఏదో పేరు చెప్పిండు. ఏదైనా కానీ అది ఉప్పు లాగానే ఉంది. ఉప్పు రవ్వ ఇట్లా లడ్డు రవ్వ ఉంటుంది కదా అట్లా, అది అస్సలు తినబుద్ధి కాలే. అందుకే నిన్న నైట్ ఇక్కడికి వచ్చిన వెతుక్కుంటా. కొంచెం ముందే ఉంది, బాగుంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి, క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తున్నారు. ప్రతి ఐటమ్ 30 రూపీస్. 30 రూపీస్లో ఏమొస్తుంది, వీళ్ళు ఎందుకు ఇట్లా పెట్టిరో తెలీదు. అడగాలనుకున్నా, నేను అడుగుతా. దోశ కూడా ఉంది, కాకపోతే దోశ తింటా కదా ఏడన్నా అని చెప్పేసి నిన్న ఏం చెప్పిండే, సాంబార్ రైస్ చౌమిన్, సాంబార్ రైస్ చౌమిన్ చెప్పిండే. చౌమిన్ నేను నార్త్ ఈస్ట్ మొత్తం ఏడ తినలేదు, కానీ ఎందుకో ఈడ తినాలనిపించింది, తిన్నా. మజ్జిగ కూడా తాగిన, మజ్జిగ కూడా బాగుండే. అందులో ఏమేమో వేసిండు, చాలా వేసిండు. జీలకర్ర, ఏమంటారు ఆవాలు, అవన్నీ ఏమేమో వేసిండు మసాలాలకు సంబంధించింది, కానీ బాగుండే. ఇప్పుడు ఏం తిందామని ఆలోచిస్తుంటే ఆయన ఉండి చోలే భతురే తినండి బాగుంటుంది అని అంటే సరే అని చెప్పి చోలే భతురే చెప్పిన, బాగుంది. ఇంకా ఈరోజు కూడా రెస్ట్ తీసుకొని రేపు మాత్రం ఖచ్చితంగా పోవాలి. రేపు పొద్దున్నే ఇవ్వాలి. ఈ నుండి తాజ్మహల్ 1.3 కిలోమీటర్స్. సీదా ఒకటే రోడ్డు ఉంది, సీదా వెళ్ళిపోవాలి. రేపటికి 100 days అవుతుంది. సెంచరీ రోజు ఏదైనా మంచి ప్లేస్ ఉండింటే బాగుండు. తాజ్మహల్ ఓకే, కానీ ఇంకా ఏదైనా టెంపుల్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా స్పెషల్ ప్లేస్ ఉంటే బాగుండు. యాక్చువల్గా ఈరోజు పోయింటే రేపు మంచిగా మధురాలో ఉంటుండే. సరే పొద్దున్న లేకపోయినా నేను ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత తినేసి పోదాంలే అనుకున్నా, కానీ ఎండలు ఎట్లున్నాయి అంటే అసలు బయటికి రాగానే నేను మంటలలో కాలిపోతున్నా అన్నట్టుంది. నిన్న రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే కూడా ఎండల్లాగా లేవు, మంటలలో నేను నిజంగా కాలుతున్నా అన్నట్టే ఉంది నాకు. మణికర్ణిక ఘాట్లో కూడా ఇంత వేడి లేదు తెలుసా. ఎన్నిసార్లు పోయినా, నేను 4-5 సార్లు పోయినా మణికర్ణిక ఘాట్కి. అసలు అక్కడ ఎన్ని కాలుతుంటాయి అయినా, అంటే శవాలు, అక్కడ ఎన్ని శవాలు కాలుతుంటాయి అయినా కూడా అంత వేడి లేదు. కానీ ఇక్కడ అసలు దారుణం. నిన్న రైల్వే స్టేషన్ నుండి బయటకు రాగానే నా నెత్తి అసలు చాలా చాలా నొప్పి అయింది, అంత వేడి. డేంజర్ ఉంది ఇక్కడ, డేంజర్ అంటే డేంజర్. నేను మంటలలో కాలుతున్నట్టే ఉంది నాకు. ఇంకా డార్మిటరీ ఏసీ ఉంది నయ్యం. ఇంకా ఈ ఎండలకి అసలు ఏం పోబుద్ది అవుతుంది, అస్సలు పోబుద్ది అవుతుంది వేడికి. ఫస్ట్ అదేదో రేపు పొద్దున తాజ్మహల్ చూసుకొని ఇంకా మథురాకి వెళ్ళిపోయి ఈవినింగ్ అట్లా టెంపుల్స్కి వెళ్దాంలే అని చెప్పేసి ఆగిన ఈరోజు. అదే మ్యాటర్. అయితే ఇదే హోటల్ అనుపమ్ బండారా. ఇదిగోండి, ఎవ్రీథింగ్ ఆన్ 30 రూపీస్. చాలా ఐటమ్స్ ఉన్నాయి. పూరి, కచోడీ, బెదాగి, సమోసా, చోలే భతురే, బ్రెడ్ పకోడా, పటీస్, కాస్తా కచోడీ, రాజ్మా చావల్, కడీ చావల్, చోలే చావల్, వెజ్ బిర్యానీ, నూడిల్స్, మోమోస్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్, మ్యాగీ, చిల్లీ పొటాటో, ఫ్రెంచ్ ఫ్రైస్, వెజ్ బర్గర్, వెజ్ రోల్, ఆలూ టిక్కీ, మూంగ్ దాల్ చిల్లా, దోశ, సూప్, గోల్గప్పే. అన్నీ 30 రూపీస్కి అనమాట. ఇక్కడ లోపల కూర్చోడానికి కూడా ఉంది. యాక్చువల్గా నేను అన్నకు అడిగిన అనమాట, ఎందుకు 30 రూపీస్కి, 30 రూపీస్లో ఏమొస్తుంది అట్లా అని అడిగిన. అయితే వీళ్ళ పేరే బండారా ఉంది కదా. బండారా అంటే నార్మల్గా ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఫ్రీ భోజనం అనమాట.
యాక్చువల్గా ఇక్కడ కాస్ట్ ఎక్కువ అనమాట, హోటల్స్ కానీ ఫుడ్ కానీ ఏవైనా సరే. అయితే వీళ్ళు జనాలు ఎవ్వరు పరేషాన్ అవ్వద్దని, ఎక్కువ పైసలు ఉన్నాయి కదా, తినలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఇట్లా పెట్టిందంట. మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఓకే కడుపు నిండా కడుపుకి సరిపోయేంత అయితే తినొచ్చు అన్నట్టు అట్లా పెట్టిర్రంట వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది ఐడియా. అంటే నిజంగా ఇక్కడ చాలా హోటల్స్ ఎక్కువ కాస్ట్ కాబట్టి ఫుడ్ కానీ హోటల్స్ కానీ ఉంటారు అట్లా జనాలు, మంచి ఆలోచించేటోళ్ళు కూడా. అందుకనే వాళ్ళ పేరు కూడా అనుపమ్ బండారా అని పెట్టిండ్రు. క్వాంటిటీ కూడా మంచిగా ఇస్తారు. అంటే నార్మల్గా ఎట్లా అంటే ఇప్పుడు మంచూరియన్, ఫ్రైడ్ రైస్ ఫుల్ ప్లేట్, హాఫ్ ప్లేట్ అని అంటారు కదా, హాఫ్ ప్లేట్ కంటే ఎక్కువనే ఉంటుంది క్వాంటిటీ. అట్లా అనమాట, క్వాంటిటీ మంచిగా ఇస్తారు, క్వాంటిటీ కూడా. నైస్ ఐడియా. జనాల కోసం చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఫ్రీగా పెట్టకపోయినా ఓకే, మిడిల్ క్లాస్ వాళ్ళు, లో బడ్జెట్ వాళ్ళు తినచ్చు. 30 రూపీస్ అంటే ఏమొస్తుంది చెప్పండి? 30 రూపీస్ ఇప్పుడు మన హైదరాబాద్లో దోశనే 40 రూపీస్ చేసింది ఇప్పుడు, 35-40 రూపీస్. అట్లాంటివి 30 రూపీస్లో అన్నం, కర్రీ, అది కూడా వెరైటీ, రాజ్మా చావల్, కడీ చావల్, సాంబార్ రైస్, చోలే చావల్, ఇన్ని గానం. నైస్ ఐడియా. అందుకే అంకుల్కి థ్యాంక్ యూ చెప్పిన, మంచిగా అనిపించింది. ఇంకా కొంచెం ముందుకు నడుస్తే ఇదే హోటల్ అనమాట, చూపిస్తా. ఇదే బెడ్వైజర్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్. ఇదే హాస్టల్. ఇక్కడ బెడ్వైజర్ అని పెయింటింగ్ కూడా వేసింది. ఈ పెయింటింగ్స్ కూడా బాగున్నాయి. హాస్టల్లా ఉంది అసలు, క్రేజీ ఉంది. నేను నిన్న ఇదంతా చూడలే. నైస్. కోతుల నుండి ఎట్లా వచ్చినాం అనేది పెయింటింగ్. ఇది బాగుంది, బ్యాగ్ వేసుకొని. సీటింగ్ ఏరియా, ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి మళ్ళీ. ఇది పైన రెస్టారెంట్, ఇది కామన్ ఏరియా, కామన్ రూమ్. నైట్ టైం బాగుంటుంది, ఇదంతా లైట్లు ఇస్తారు, అప్పుడు మంచిగా ఉంటుంది. ఎయిట్ బెడ్ డార్మెటరీ ఇది. ఏసీ, 2 వాష్రూమ్స్. ఇదిగోండి వాష్రూమ్ కూడా స్పేషియస్ చాలా. కర్టన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇట్లా కవర్ చేసుకోవడానికి. యాక్చువల్గా ఇది మిక్స్డ్ డార్మెటరీ అనమాట, అంటే జెంట్స్ లేడీస్ అంత మిక్స్. నాది ఈ బెడ్ ఫస్ట్. కాకపోతే డిస్టర్బెన్స్ ఏముండదు, ఎవరి వరకు వాళ్ళదే. ఎవరెవరో పని మీద వస్తుంటారు, కొంతమంది ట్రావెలింగ్కి వస్తుంటారు. ఈడ పైన ఉండే అమ్మాయి, నిన్న నైట్ వచ్చిండే అమ్మాయి. ఇట్లా కట్టన వేసుకొని మన పని మనం చేసుకోవచ్చు అనమాట. అట్లా
డిస్టర్బెన్స్ అయితే ఏమి ఉండదు. మిక్స్డ్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా అట్లా ఏమి ఉండదు, నీట్గానే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.